హాయ్. అన్న మహేష్ బాబు గారికి సో ఈడీ అనేది నోటీసులు జారీ చేసింది పోలీస్ స్టేషన్‌కి రావాలని. అసలు ఏంటి? ఏం జరిగింది? ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఈ సురా అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తీసుకుంది ఒకటి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇట్లా 2 చెక్కులు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు అనవసరం బ్రాండ్ ప్రమోషన్ టైంలో ఒకలా ఉన్నారు. తర్వాత ఒకలా ఉన్నారు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఈయనకి బ్యాడ్ నేమ్ కదా! అంటే ఈయనకి అక్కడికి ఎళ్లి ఏమంటారు దాన్ని? అక్కడెళ్ళి మీట్ అవ్వాలని అంటున్నారు కాబట్టి అనవసరంగా ఈయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారని నేను ఇదేమన్నా పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందా? అవుతదండి. ఎందుకంటే ఇంకోసారి ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇంకా బ్రాండ్‌కి ఎవరైనా చేయాలన్నా గూడా ఆలోచిస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఇలా చేస్తే వీళ్ళు చేసే మిస్టేక్స్‌కి వాళ్ళకి కూడా అయితది గదా! వాళ్ళకి ఏం చెప్తావు మరి? ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి అసల? ఆయనకేం కాదు. బట్ ఇది తొందరగా క్లియర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో దేంట్లో ఎవరు తప్పుందంటారు? మహేష్ బాబు గారు తప్పుందంటారా? మహేష్ బాబు గారు తప్పు ఉంటే ఆయన ముందుకు రారు కదండీ. ఆయన అక్కడికైనా వస్తా అంటున్నారు గదా! వీళ్ళు 2 సిగ్నేచర్స్ 2 సార్లు చేయించుకున్నారని అంటున్నారు గదా! అంటే మీ కంపెనీ వాళ్ళది మిస్టేక్. అలా మిస్టేక్స్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆర్టిస్ట్‌లకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఇంకా ఎవరైనా వెళ్లి బ్రాండ్ ప్రమోషన్ చేయాలన్నా వాళ్ళు ఆలోచిస్తున్నారు. చిన్న వాళ్ళు వెళ్లి అడగాలన్నా కూడా ఆలోచిస్తారు. మీరు చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మిస్టేక్ చేయడం వల్ల. కొంచెం చూసుకోండి. ఆ మిస్టేక్స్ ఇంకోసారి జరగకుండా చూసుకోండి. సో మహేష్ బాబు గారికి చాలా మంచి ఇమేజ్ ఉంది కదా! అంటే పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం వల్ల. సో ఇలాంటి కేసుల వల్ల ఆయనకి ఏమన్నా ఇమేజ్ కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? కొన్ని వేల చిన్నోళ్ళని కాపాడిన ఆయన. అట్లా ఆయనకేం కాదు. ఆయనకు అండగా అందరుంటారు. ఆయన వల్ల ఆయనకి ఏ బ్యాడ్ నేమ్ కూడా రాదు. ఇదంతా జస్ట్ ఏదో మిస్టేక్ అయిందంతే. ఆయనకేం కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే ఆ చిన్న పిల్లల్ని కాపాడారు. వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటది. ఆయనకేం కాదండి.